శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి వారి జాతకులు మే మాసంలో 18వ తేదీన ఒక అసహ్యమైన ఫోన్ కాల్ ని ఎత్తక తప్పదు. విషయం తెలుసుకోక తప్పదు. ఇది గ్రహస్థితి. ఫోన్ కాల్ రీత్యా చేసేవారు ఎవరో తెలియకో లేదా చేసేవారు ఎవరో తెలిసి అయినా ఎత్తుతారు. ఈ అసహ్యమైన విషయాన్ని వింటారు. ఈ రోజున ఇలా జరగక మానదు. మొత్తం మీద వీరికి ఈ రోజు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలాలు దక్కబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొని ఉంటారు. ఈ రాశి జాతకులు జన్మతః కూడా అందరి తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు చెప్పిన మాట వేదంగా భావించేవారు. వీరిని మార్గదర్శకులుగా తీసుకునేవారు చాలా మంది ఉంటారు. తులారాశి జాతకుల యొక్క తీరు చాలా వరకు కూడా విరుద్ధంగా ఉంటుంది. మనం అనుకున్నది వారు అనుకోరు, వారు అనుకున్నది మనం అనుకోము. తారతమ్యత చాలా ఉంటుంది. కానీ చేసే పనుల్లో నీతి నిజాయితీ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే గనక ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్నోన్ నెంబర్స్ నుండి మీకు ఏదైనా వీడియో కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అసహ్యకరమైన వీడియో ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే గనక అసహ్యమైన మాటలతో మిమ్మల్ని దూషించే అవకాశం ఉంటుంది. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి ఆధునిక కాలంలో మనకి వచ్చే ఫోన్ కాల్స్ అన్ని మనకు సంబంధించినవి కావండి. ఎవరెవరో ఎందుకో, ఎవరి స్వార్థం కోసమో, లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టాలి అని అసహ్యమైన సందేశాలు పంపించాలని ఫోన్ చేసేవారే ఎక్కువ ఉంటారు. ఫోన్ కాల్ అంటే మన ఫోన్ కి వచ్చేదే కాదండి. ఫేస్బుక్ ఇలా మనకి సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి కదా, వాటి నుండి కూడా రావచ్చు. మీరు అవివాహితులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలో కూడా ఎక్కువగా తలదూర్చవద్దు. అలాగే డబ్బులకు సంబంధించిన విషయాల్లో అస్సలు మాట్లాడొద్దు. ఈజీగా వచ్చే మనీ కోసం తాపత్రయపడొద్దు. ఇలా మీరు చేసే సెర్చ్ హిస్టరీని బట్టి కూడా ఈ యొక్క అసహ్యమైన ఫోన్ కాల్ ని అందుకునే అవకాశం ఉంటుంది. చెయ్యని తప్పుకు నిందలు వేయొచ్చు, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు, మీకు ఏ రూపంలో అయినా నష్టం కలగొచ్చు. చాలా జాగ్రత్త. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఇటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఈ విధంగా చాలా వరకు కూడా రెచ్చగొట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ అంశంలో జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా తెలియని నెంబర్ నుంచి ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా యాక్సెప్ట్ చేయొద్దు. అమ్మాయిల రూపంలో కాల్స్ చేసేవారు కూడా ఉంటారు. అమ్మాయి అనుకుని ఫోన్స్ అయితే అస్సలు ఎత్తొద్దు. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉందండి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా ఆర్థిక పరమైన లావాదేవీల గురించి చర్చలు జరుపుతున్నవారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయండి. రాజకీయ నాయకుల అండదండలు కూడా లభించబోతున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చేసినటువంటి పని రీత్యా మీ యొక్క కార్యాలయంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే ధనపరమైన లావాదేవీల విషయంలో ఎవ్వరి విషయంలో తలదూర్చొద్దు. ధన నష్టం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కబోతున్నాయి. ఆ యొక్క ప్రశంసలను మీరు ఖచ్చితంగా తీసుకొని మున్ముందు మీ యొక్క పనిని కూడగట్టుకుని చేయడానికి ఆసక్తిని పెంచుకోండి. గృహిణులకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక గృహిణితో గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం.
షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్త. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని, డబ్బు సమకూర్చుకోవడం కోసం, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిత్యము శివారాధన చేసుకోండి, మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. శుభకర ఫలాలు పొందుకుంటారు. శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది.